సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు సాధారణమే. కానీ కొన్ని కథనాలు ప్రజల్లో ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. ఓ సౌత్ స్టార్ హీరోయిన్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఇక ఆమె తండ్రి ఏకంగా 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాధిక సినీ ప్రస్థానం ఎంతో అద్భుతం. కానీ ఆమె వ్యక్తిగత జీవితం సినిమాలను మించి ట్విస్టులతో మహా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె 3 పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాధిక మొదటి పెళ్లి ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్తో జరిగింది. అయితే వీరి వివాహం కొంతకాలం తర్వాత విడాకులతో ముగిసింది. అనంతరం ఆమె రిచర్డ్ హార్డీని వివాహం చేసుకున్నారు. ఈ సంబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. చివరికి రాధిక శరత్ కుమార్ని పెళ్లి చేసుకున్నారు. శరత్ కుమార్కి ఇది రెండో వివాహం. రాధిక కుటుంబ నేపథ్యం కూడా విశేషమే. ఆమె తండ్రి ఎంఆర్ రాధ తమిళ సినీ రంగంలో సుపరిచిత నటుడు. ఆయన ఏకంగా 5 వివాహాలు చేసుకున్నారు. ఆయనకు 12 మంది సంతానం. శ్రీలంక మహిళ గీతతో ఆయనకు జన్మించిన సంతానమే రాధిక. రాధికకు నిరోష అనే చెల్లి కూడా ఉంది. సినిమాలతో పాటు రాధిక టీవీ రంగంలోనూ గొప్ప విజయాలు సాధించారు. ముఖ్యంగా తల్లి పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. మెగాస్టార్ చిరంజీవి రాధిక కలయిక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కనిపించింది. ఈ విధంగా సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ రాధిక అనేక మలుపులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఘనత చెందిన గొప్ప నటి. ప్రస్తుతం ఆమె శరత్ కుమార్ భార్య. అయితే దీనికి ముందు 2 వివాహాలు చేసుకున్న రాధిక ఓ బిడ్డకు తల్లి అయ్యారు. అయితే అది పొసగకపోవడంతో వారిని వదిలించుకున్నారని అంటారు. వీరిలో ఒకరు కేరళకు చెందిన దర్శకుడు ప్రతాప్ పోతన్. ప్రతాప్ పోతన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాధిక అతడు పెట్టే టార్చర్ భరించలేక ఏడాదికే విడాకులు ఇచ్చేసింది. తర్వాత ఓ బ్రిటిషర్ని పెళ్లి చేసుకుని లండన్లో సెటిల్ అయింది. రెండో భర్తతో ఓ పాపకు జన్మనిచ్చాక అతడి టార్చర్ తట్టుకోలేక విడాకులు ఇచ్చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత శరత్ కుమార్తో పాత స్నేహం చిగురించి ముచ్చటగా 3వ పెళ్లి చేసుకుంది. అప్పటికే శరత్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశాడు. రాధిక క్రిస్టియన్ మతస్థురాలు. కానీ వివాహం చేసుకున్న వారంతా కూడా హిందూ సామాజిక వర్గం. ఇది ప్రధానంగా రాధిక వైవాహిక జీవితానికి అడ్డంకిగా మారిందనే చర్చ కొన్నాళ్లు సాగింది. అదే సమయంలో చిరంజీవితోనూ ప్రేమాయణం సాగించారని ఒక వినికిడి. దీనిపై అప్పట్లోనే పెద్ద వివాదాలు కూడా సాగాయి. అలానే రాధిక చంద్రమోహన్ వివాహం చేసుకునే వరకు పరిస్థితి వచ్చిందని, కానీ ఆమె ఆగిపోయారని కూడా తమిళనాట చర్చ ఉంది. అయితే ఆమె మాత్రం దీనిపై ఎక్కడా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ గత పెళ్ళిళ్ళు అనే మాట అంటారు. అయితే అవి ఎన్ని అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్గానే ఉండిపోయాయి. రాధిక గురించి తెలియని దక్షిణాది ప్రేక్షకులు లేరు. ఒకప్పుడు హీరోయిన్గా దుమ్ము రేపిన ఈ ముద్దుగుమ్మ రాధ, జయప్రద, జయసుధ, శ్రీదేవిల సమకాలికురాలు. అయితే మిగిలిన వారు ఫేడౌట్ అయినా రాధిక మాత్రం బుల్లితెరపై అగ్రనాయకురాలుగా రాణించారు. రాడాన్ టీవీ సంస్థను ఏర్పాటు చేసి వందల కొద్దీ సీరియళ్లు నిర్మిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాలను మించిన వ్యాపారం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.